ధనురాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో గురువు, కేతువు, శని యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం, ఆరింట కుజుని యొక్క సంచారం, తృతీయంలో శుక్రుని యొక్క సంచారం, చతుర్థంలో రవి బుధుల యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం ఈ వారం జరుగుతోంది. దీన్ని అనుసరించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఒక కళ్యాణ యోగం జరిగేదానికి ధనురాశి వారికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం భగవంతుడు ప్రసాదించాడు. అంటే ఒక వివాహం కావాల్సినటువంటి యువకులు ఎవరన్నా ఉన్నా, సంతానంలో ఎవరన్నా ఉన్నా, వారికి సత్ఫలితాలు అంటే త్వరగా వివాహం అయిపోయేదానికి వివాహ నిర్ణయం చేయటం కానీ, వివాహం జరగటం కానీ, ఏదో ఒకదానికి సంబంధించినటువంటి అవకాశాన్ని భగవంతుడు ఈ వారం ధనురాశి వారికి ప్రసాదించాడు. ఇంకొక విశేషమైనటువంటి అవకాశాన్ని కూడా ధనురాశి వారు అందుకునే అవకాశం ఉంది. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొత్త ఇంటిని నిర్మాణం చేసుకోవాలన్నా, కొత్త ఇంటికి గృహప్రవేశం చేయాలన్నా దానికి కూడా సంబంధించినటువంటి విశేషమైనటువంటి శుభ సమయం ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఆ కారణం చేత ధనురాశి వారు ఆ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే సఫలీకృతులు కాగలుగుతారు. ఈ ధనురాశి వారికి సంబంధించి ఇంకొక విశేషం ఏమంటే, చతుర్థంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ బుధాదిత్య యోగం వల్ల కొంత ధన ప్రాప్తి కూడా లభించే అవకాశం ఉంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి ధనురాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత ధనప్రాప్తికి సంబంధించినటువంటి యోగాల్ని అందిస్తున్నాడు. దాన్ని అందిపుచ్చుకోవాలి అంటే ఈ వారంలో, అంటే వసంత నవరాత్రుల యొక్క ప్రాధాన్యత మన ప్రాంతంలో అంత ప్రాబల్యంగా విస్తరించలేదు కాబట్టి మనకు అది తెలుసుకునే అవకాశం ఉండట్లేదు. వాస్తవంగా శరన్నవరాత్రులు అంటే దసరా సమయంలో వచ్చే శరన్నవరాత్రులకు ఎంత ప్రాధాన్యత ఉందో వసంత నవరాత్రులు కూడా అంతే ప్రాధాన్యత. ఈ వసంత ఋతువు యొక్క సమయం ఇది. కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగే సమయం, కొత్త చిగురులు తొడుగుతున్నటువంటి సమయం. ఇటువంటి మహత్తరమైనటువంటి రాజయోగ సమయంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మశని యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసమేమో మరి ఈ యొక్క పర్యాయం భగవంతుడు ధనురాశి వారికి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశం దేవగురు బృహస్పతి యొక్క సంచారం. ఈ సంచారం వల్ల శని యొక్క ప్రభావం చాలా వరకు తగ్గుతోంది. అందువల్ల ధనానికి సంబంధించి విశేషమైనటువంటి లాభాలు అందుకోవాలి అని అపేక్షించేటటువంటి వాళ్ళకి నవరాత్రుల యొక్క కొన్ని నియమాలు ఉంటాయి. నవరాత్రుల యొక్క నియమాలను కనుక పాటించగలిగినట్టయితే 12వ తారీఖున రామనవమి వస్తుంది. నవరాత్రులు రామనవమితో సమాప్తం, 9 రోజులు అన్నమాట. ఆ కారణం చేత నవరాత్రులను కనుక పాటించగలిగితే ఆ నియమాలని ఈ వారం విశేషమైనటువంటి లాభప్రద ప్రాప్తిని ధనురాశి వారు అందుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.